జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇసుక లారీల పార్కింగ్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇసుక రీచుల్లో లోడింగ్ కోసం వస్తున్న లారీలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో జాతీయ రహదారులపైనే వాహనాలను నిలుపుతున్నారు. అంతర్రాష్ట్ర వంతెనపైన లారీల పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇసుక ఓవర్లోడ్పై కఠినంగా వ్యవహరిస్తున్న టీజీఎండీసీ పార్కింగ్ నిబంధనల అమల్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదాయంపై చూపుతున్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరియు మహారాష్ట్ర అంతర్రాష్ట్ర వంతెనైనటువంటి కాళేశ్వరం బ్రిడ్జిపై నిత్యం రద్దీ ఉన్నప్పటికీ ప్రయాణికులు మరియు భక్తులు నిత్యం వాహనాలలో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం తిరుగుతున్నప్పటికీ కూడా ఆ ఏదైతే వంతెన ఉందో ఆ వంతెన మీదనే లారీలను పార్కింగ్ చేపిస్తున్న పీఓపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే టీజీఎండీసీ టీఎస్ఎండీసీలో సమస్యలుంటే కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించేది. కానీ ఇక్కడున్న అధికారులు కానీ పీఓ కానీ ఏ సమస్య ఉన్నా ప్రజల పరంగా ఏ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అలాగే ఇసుక రీచ్లకు ఎప్పుడైనా కూడా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పీఓలపై ఉంటుంది. మరి కాళేశ్వరం పీఓ గారు ఏం చేస్తున్నారు? ఇసుక రీచ్లకు ఏర్పాటు చేసినప్పుడు లారీలన్నీ బ్రిడ్జి మీద పార్కింగ్ చేయడం వలన రేపటి రోజున వర్షాల ఉధృత పెరిగితే వరద ప్రవాహం పెరిగినప్పుడు బ్రిడ్జి కింద వరద వెళ్తుంటే పైన లారీలు ఉన్నప్పుడు భారీ వాహనాలు రాకపోకలు జరిగితే ఇసుక లారీలు కొన్ని వందల మీటర్ల దూరంతో జాతీయ రహదారి అయినటువంటి కాళేశ్వరం అంతరాష్ట్ర బ్రిడ్జి మీదకి వెళ్ళి కొన్ని వందల మీటర్ల పొడుగుతా నిలపడం జరుగుతుంది. దీని ద్వారా కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కానీ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి వ్యక్తులు కానీ రాత్రి సమయాల్లో కానీ ఉదయం సమయంలో కానీ ప్రమాదాలు జరిగి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి టీఎస్ఎండీసీ అధికారులు వాళ్ళ నిబంధన ప్రకారం ఈ లారీలను ఒక పార్కింగ్ చేయడం కొరకు ఒక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి వాటిని ఆ పార్కింగ్ స్థలాలలో ఉంచి లోడింగ్ అవుతా ఉంటే ఒక్కొక్క బండిని పంపించవలసినటువంటి నిబంధన ఉన్నప్పటికీ ఈ నిబంధనను మొత్తం తుంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి టీఎస్ఎండీసీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి పీఓ గారు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇసుక లారీలు కొన్ని వందల మీటర్ల దూరంతో టీజీఎండీసీ ఏదైతే కాళేశ్వరం మహారాష్ట్ర తెలంగాణకు మధ్యలో ఉన్న ఏదైతే వంతెన ఉందో అంతర్రాష్ట్ర వంతెన దానిపైన లారీలు మొత్తం వన్ వే పెట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా మన రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వెహికల్లిపోయే టైంలో ఎంతో బాధగా ఉంది. చాలా బాధపడుతూ ఉన్నారు ప్రయాణికులు కానీ తర్వాత గూడ్స్ వెహికల్స్ కానీ అన్ని కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి దీన్ని టీఎస్ఎండీసీకి చాలా పత్రికలు వచ్చినాయి. చాలా సార్లు కూడా అందరు కూడా దీన్ని ఆయన దృష్టికి తీసుకపోతే దానికి ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా ఉన్నాడు. దీన్ని తప్పకుండా తక్షణమే ఆలోచించాలి. అక్కడనే కాదు, మన కుదిరివెల్లి దగ్గర కూడా రోడ్డు పైన ఉన్నది, ఇంకొకడ పూసుకువెల్లి దగ్గర కూడా రోడ్ల మీదనే ఉన్నది. ఈ టీఎస్ఎండీసీ ఇప్పటికైనా కనీసానికి పార్కింగ్ ప్లేస్ తీసుకోవాలి, రైతుల దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని ఇతరులకు హాని కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి టీఎస్ఎండీసీ ఇప్పటికైనా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే బీఆర్ఎస్ పక్షాన మేము తప్పకుండా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా టీఎస్ఎండీసీ దీన్ని పట్టించుకోవాలి. నైన్ ప్లస్ న్యూస్లో స్మాల్ బ్రేక్.